అస్సలాముఅలైకుం, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో టు మై ఛానల్ ఫైజాన్ బ్లాగ్. సో ఇప్పుడు మన వీడియో దేని గురించి అంటే ఆ KTM RC 200కి వచ్చేసి ఎగ్జాస్ట్ ప్లస్ టైల్ టైడ్ కూడా మార్చిపోతున్నాం. సో ఆల్రెడీ నేను బెండ్ పైప్ అయితే హైదరాబాద్ నుంచి తెప్పించాను. ఇంకా మన కడపలో లౌడెస్ట్ KTM RC 200 కాబోతుంది మన బండి. సో దిస్ ఈజ్ మై ఎగ్జాస్ట్ SC ప్రాజెక్ట్ MotoGP ఎగ్జాస్ట్ టెక్నాలజీ. ఇది వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ అనమాట, హైదరాబాద్ లో ఉన్నది. ఎండింగ్ లో దీని ప్రైస్ చెప్తాను. సో లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. మన బండికి బెండ్ పైప్ కూడా చూపిస్తాను చూడండి. A6 మోడల్స్ కి ఒక ఎగ్జాస్ట్ ఇన్స్టాల్ చేయాలంటే తప్పకుండా మనకు బెండ్ పైప్ అయితే కావాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా చేస్తారని మొత్తం టోటల్ చూపిస్తా. సో మన బైక్ కి టోటల్ లుక్ ఎట్లా వస్తుంది అంటే, సో బేసికలీ ఇట్లా వస్తుంది మనకు. చూసారా ఇట్లా, ఇది బెండ్ పైప్, ఇది ఎగ్జాస్ట్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ స్టాక్ ఎగ్జాస్ట్ లో అయితే డీబీ కిల్లర్ అయితే లేదు. దీని లోపల డీబీ కిల్లర్ అయితే దీనిలో సౌండ్ మనం మినిమైజ్ అయిపోతుంది. దీనిలో డీబీ కిల్లర్ లేదు కాబట్టి సౌండ్ మాకు చాలా సూపర్ గా వస్తుంది. అసలు ఆక్రోపోవిచ్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. SC ప్రాజెక్ట్ ఎందుకు తీసుకున్నానంటే, SC ప్రాజెక్ట్ అయితే లౌడ్ సౌండ్ వస్తుంది, స్పోర్ట్స్ బైక్ వెళ్ళినట్టు అయితే మన ఫీల్ వస్తుంది. సో ప్రెసెంట్ వచ్చేసి స్టాక్ ఎగ్జాస్ట్ తీసుకున్నారు. అదో మనోడు జాకి హై బోల్ మెంబర్, మన హెడ్ మెకానిక్ ఇడు అంతా స్పోర్ట్స్ బైక్ ZX Yamaha R1 అన్ని చేస్తాడు. ఇది స్టాక్ ఎగ్జాస్ట్. సో ఇక్కడ మనకు 2 బోల్ట్స్ వస్తాయి, ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి వస్తుంది. అది తీసేయాలి ఫస్ట్. అది తీసేసాక ప్లస్ మనకి ఇక్కడ కూడా బాటమ్ లో ఎగ్జాస్ట్ స్టాక్ ఎగ్జాస్ట్ అతుక్కొని మనకి ఇక్కడ జాయింట్ వస్తుంది. ఆ జాయింట్ దగ్గర క్లిప్ వస్తుంది ఒకటి గేజ్. అది తీసేయాలి. అది తీసేసాకనే ఈ సెట్ అనేది మనకు వచ్చేసాయి బయటికి. ఇది తీయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక జాయింట్ ఉంది పైన, ఇది ఇంజిన్ ముందర, అది తీయాలి. సైలెన్సర్ ఉంది ఇది లూజ్ అయితే ఈ స్టాక్ ఎగ్జాస్ట్ అనేది మనం టోటల్ బయటకు వస్తుంది. అది ఫ్రంట్ లో తీస్తున్నాడు మనోడు, ఫ్యాన్ కింద ఉంది కదా, అది తీస్తే కానీ ఇది రాదు బయట స్టాక్ ఎగ్జాస్ట్. ఇంకా నాతో పాటు ఇంకా తమ్ముడు ఉన్నాడు ఫయాస్, జాకిర్ జాక్. మన బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకుందాం ఒకసారి. సో ఇది బిఫోర్ ఎగ్జాస్ట్, ఇది చూస్తున్నారా. సో అది స్టాక్ ఎగ్జాస్టే కాకుండా టెంటెడ్ ఇది తెప్పించాను. మ్యాగ్నెటిక్, ఇది ఇక్కడ ఒక మ్యాగ్నెట్, బ్యాక్ సైడ్ లో ఒక మ్యాగ్నెట్. ఏం కాదు చూడండి, మ్యాగ్నెట్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మీలో ఎంతమంది KTM ఫ్యాన్స్ ఉన్నారో ఒక లైక్ వేసుకోండి. కడపలోనే మోస్ట్ లౌడెస్ట్ KTM RC 200 అవుతుంది మన బండి. ఆల్మోస్ట్ వచ్చేసింది ఇది. ఆగే అదే हमारा एग्जॉस्ट दिखामा एक बार. సో దిస్ ఇస్ స్టాక్ ఎగ్జాస్ట్. ఇది ఈజీగా 6-7 కిలోస్ అయితే ఉంటుంది. ఇది చూడండి మెయిన్ ఐటమ్. ఇంకా తట్లేస్తాడు వెళ్ళేమని. ఇంకా మన బెండ్ పైప్ అయితే ఫిట్ చేస్తాడు మనం. ఇంకా ఫిట్ చేస్తాడు, ఇంకా స్టాక్ కూడా పెట్టేసాడు SC. ఈ గ్యాప్ మొత్తం మనం స్టాక్ వచ్చింది ఇక్కడ, స్టాక్ ఎగ్జాస్ట్. అది తీసేసాక చూడండి ఏం లేదు అసలు, అంతా క్లియర్గా ఉంది. ఇంజిన్ నుంచి వచ్చే సైలెన్సర్ నుంచి బెండ్ పైప్ అయితే ఇక్కడ అటాచ్ చేసాము. ఇది టైట్ చేయాలి మళ్ళీ. ఈ బెండ్ పైప్ SC ఎగ్జాస్ట్ ప్రాజెక్ట్ది షార్ట్ గన్ అయితే అటాచ్ చేస్తాడు మనోడు. KTM RC 200కి మైనస్ ఏంటంటే ప్రతిదీ మనకు ఫేరింగ్ లోపలే ఉంటుంది కాబట్టి అన్ని తీయాలా తీసుకోవాలా, పెద్ద పంచాయతీ ఇది. నెక్స్ట్ వచ్చేసి ముందర రీఅటాచ్ చేస్తున్నాడు. అది చేశాక జస్ట్ ఒక ట్రైల్ కోసం ఆన్ చేస్తా. నార్మల్గా ఐడల్ పొజిషన్లో ఉన్నా కానీ నేను ఇప్పుడు ఇట్లా గట్టిగా మాట్లాడొస్తుంది. భయంకరంగా ఉంది సౌండ్. గగనం అసలు. నాకేమనిపించింది అంటే, కొంచెం ఈ బెండ్ పైప్ వాళ్ళు ఇచ్చేటప్పుడు కొంచెం లోపల పుష్ చేసి ఉంటే ఇట్లా క్రాసింగ్ చేసుకున్నప్పుడు, గ్యాప్ చేసుకున్నప్పుడు వేరే బండ్లకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్ గా చూపిస్తా. ప్రెసెంట్ అయితే మనకు ఇంకా రేడియేటర్ గ్రిల్ అంట ఇవన్నీ సెట్ చేస్తున్నారు. వన్ అండ్ ఓన్లీ లౌడెస్ట్ బైక్ ఇన్ కడప KTM RC 200 మనదే. ఇంకా సో దీని డీబీ కిల్లర్ కూడా తెప్పిస్తాను నేను కంట్రోల్లో. అది వచ్చాక అది కూడా పెట్టేసి దానికి సెపరేట్ ఒక వీడియో ఉంటుంది, బిఫోర్ డీబీ కిల్లర్ ఆఫ్టర్ డీబీ కిల్లర్ ఎట్లా ఉంటుంది సౌండ్ అనేది. సో ప్రెసెంట్ అయితే వితౌట్ డీబీ కిల్లర్ అయితే ఇన్స్టాల్ చేశాను నేను ఎగ్జాస్ట్. సో పర్ఫార్మెన్స్ కూడా మనకు ఎట్లా మారిందా లేదా అనేది అది కూడా చెక్ చేయాలి. ఇంకా లాస్ట్లో వీళ్ళంతా ఫుడ్ తినేసాక దాని తర్వాత టైల్ డాడీ చేంజ్ చేద్దాం. ఆ బెండ్ పైప్, టైల్ డాడీకి అండ్ ఎగ్జాస్ట్ కోసము ఆ లీవర్ గార్డ్ కూడా అన్ని ప్రైసెస్ వచ్చేసి లాస్ట్లో అయితే నేను మీకు రివీల్ చేస్తా. సో స్టే ట్యూన్ చూస్తానండి. ఫుడ్ పెగ్స్కు ఇక్కడ కింద బోల్ట్ తీసేసి ఈ క్లాంప్ ఉంది కదా ఇక్కడ, ఈ క్లాంప్ దీనికి సెట్ చేస్తాం సింపుల్గా ఇక్కడ. 6.5 hours later. కడపలో వన్ అండ్ ఓన్లీ లౌడెస్ట్ KTM RC 200 SC ప్రాజెక్ట్ షార్ట్ గన్ ఎగ్జాస్ట్ సౌండ్ ఒకసారి విందాం ఇప్పుడు రండి. సో అంతా రెడీయా? ఐడల్ పొజిషన్లో సౌండ్ అయితే ఇలా ఉంది మనకు. ఒకసారి రేస్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫుల్ గాలి
అయితే వస్తుంది ఇంకా చూద్దాం ఒకసారి రేట్ చేసి. సౌండ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, ఒకసారి ఒక రౌండ్ పోయిస్తా. ఒకసారి మనం అవుట్లుక్ ఎట్లా ఉందో చూసుకుందాం ఒకసారి. సో బైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్స్ ఎలా ఉన్నా కింద కామెంట్లో ఒకసారి చెప్పండి. అండ్ వీడియో మెయిన్ మ్యాటర్కి వస్తే మన ప్రైస్ అయితే రివీల్ చేశాను. సో ఫస్ట్గా మన బెండ్ పైప్ ప్రైస్ వచ్చేసి నాకు 1800 అయితే పడింది. ఎస్సీ ఎగ్జాస్ట్ ఉంది కదా మన షార్ట్ గన్, దీనిలో చాలా క్వాలిటీస్ అయితే దొరుకుతాయి. 3 క్వాలిటీస్ 4 క్వాలిటీస్ కూడా ఉంటాయి చీప్. సో మీ చీప్ వేస్తే ప్రాబ్లం ఏమవుతుంది అంటే పర్ఫార్మెన్స్ మీద దెబ్బ పడుతుంది, ప్లస్ ఇంజిన్ కూడా మనకు దెబ్బ పడుతుంది. ఫస్ట్ క్వాలిటీ వేస్తే మనకి హీట్ కాదు, ఇది ఫస్ట్ క్వాలిటీ కాబట్టి మనకి ఎంత పడింది అంటే ఒక 6500 రూపీస్ అయితే పడింది. ఈ టైల్ టైడ్ అయితే నాకు 250 రూపీస్ పడింది. సో దీని సౌండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. సో ఇప్పుడు టైల్ టైడ్ కూడా మారుస్తా సో కంప్లీట్ లుక్ అయితే ఇంకా చెప్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు రైడ్ చేసినా కదా, ఫస్ట్ గేర్ లో కొంచెం నాకు ఎయిర్ కొట్టినట్టు ఉన్నది, కొంచెం ల్యాగ్ ఉన్నది. చాలా సింపుల్ రీజన్ ఆ ల్యాగ్ కోసము. మనకు దీనికి వచ్చే ఎయిర్ ఫిల్టర్ చిన్నది, లోపల రావడం ఏమో ఇంజిన్ కి తక్కువ ఎయిర్ వస్తుంది, బయట కూడా ఎక్కువ ఎయిర్ పోతుంది. సో అందువల్ల మనకు ల్యాగ్ అనేది అనిపిస్తుంది. సో అది మనము కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేయాలంటే మంచి క్వాలిటీ ఎయిర్ ఫిల్టర్స్ వాడితే మనకు ఎయిర్ ఇంటేక్ ఎంత వస్తుందో ఎయిర్ అవుట్ కూడా మనకు సేమ్ ఉంటుంది, అప్పుడు మనకు ల్యాగ్ అనేది అనిపించదు. ఇప్పుడు టైల్ టైడ్ కూడా ఫిట్ చేసాడు మనోడు చూడండి. నేను యూజ్ చేసే అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, నా కెమెరాస్, నా ట్రైపాడ్స్, మౌంట్స్ ఏమేమి ఉన్నాయో టోటల్ ప్రోడక్ట్స్ అన్నిటికీ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది మీరు లింక్స్ని ట్యాప్ చేసి మీరు డైరెక్ట్గా కొనొచ్చు. టోటల్ ఒకసారి చూపిస్తా ఫిట్ చేసేయని, కొంచెం టైట్ అయిపోయినా అంతా. ఇప్పుడు ఇటు ఉంది నెంబర్ ప్లేట్ ఇక్కడ వస్తుంది మనకు. హైవేస్ మీద ఎక్కడైనా స్పీడ్ పోతా ఉంటే అయిపోయి కొమ్మ నంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు, అంత మాయం అయిపోయింది. మళ్ళీ కావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ వచ్చేసే నెంబర్ ప్లేట్. ఫిట్టింగ్ చేసే టైంలో ఏ పార్ట్ అయినా సరే ఒక బండికి అన్ని ప్రాపర్ వేలో ఫిట్ అయినా లేవా అనేది తప్పకుండా చూసుకోండి. ఇంకా మన ఫైనల్ లుక్ ఎగ్జాస్ట్ సౌండ్ అంతా వినిపించక ముందు ఒకసారి మన మెకానిక్కి జాకీ థ్యాంక్స్ చెప్పేసుకుందాం. థ్యాంక్స్. మన బండి ఫైనల్ లుక్ అది చూసుకుందాం ఒకసారి ఎట్లా ఉందో. ఇక్కడ మెయిన్గా మనకు బిఫోర్ ఆఫ్టర్లో కనపడేది ఏంటంటే ఎగ్జాస్ట్. బైకర్స్, KTM లవర్స్ చూడండి ఎగ్జాస్ట్ లుక్ ఎలా ఉందో ఒక్కసారి కామెంట్స్లో లెట్ మీ నో. మన బ్యాక్ లుక్ అయితే చూసుకుంటే బిఫోర్ అయితే మనకు స్టాక్ అయితే ఉంది బయటికి, ఇప్పుడైతే ఇది ఉంది చూడండి, టైల్ టైడ్ అవుతుంది. బ్యాక్ చేస్తే ఫోల్డ్ అయిపోద్ది, మళ్ళీ ఇట్లా అంటే మళ్ళీ వచ్చేస్తుంది. అలానే వచ్చేదా వీడియో మీకు బాగా ఇన్ఫర్మేటివ్ అండ్ ఎంటర్టైనింగ్ అనిపించుంటే తప్పకుండా గివ్ అ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అండ్ bye.